దేశంలోనే ఎంతో పేరున్న హాస్పిటల్ అది. నిరుపేదల పాలిట ధర్మాస్పత్రి. అధునాతన వైద్యంతో పాటు పరిశోధనల్లోనూ నంబర్ 1. అయితే తాజాగా ఆ హాస్పిటల్లో ఓ కలకలం వెలుగులోకి వచ్చింది. అక్కడ తమకు ప్రాణహాని ఉందంటున్నారు సైంటిస్టులు, స్కాలర్లు. చెప్పినట్టుగా వినలేదనే కక్షతో కొందరు తమ మరణానికి కుట్ర పన్నారనేది వారి ఆరోపణ. శరణం కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఉపేక్షిస్తే మరణం తప్పదనే భయంతో పోలీసుల శరణు కోరారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లోని ఈ ధర్మాస్పత్రి తెలుగు రాష్ట్రాల్లోని నిరుపేదలకు పెద్ద దిక్కు. క్యాన్సర్ చికిత్సలో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ర్యాంకింగ్. ఆ మాటకొస్తే దేశంలోనే ప్రముఖ ఆసుపత్రిగా గుర్తింపు ఉంది. కేవలం ఆసుపత్రిగా మాత్రమే కాదు, ఇక్కడి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్కు ఎంతో ప్రతిష్ట ఉంది. ఇలాంటి ఆసుపత్రిలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. R&D అధిపతి సహా పలువురు సైంటిస్టులు, స్కాలర్లు తమకు ప్రాణహాని ఉందంటున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. బసవతారకం హాస్పిటల్కు అనుబంధంగా ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేక పరిశోధనలు వెల్లడించింది. ఇటీవలి కాలంలో నోటి క్యాన్సర్లపై ఇక్కడి పరిశోధనలు అనేక ప్రశంసలు పొందాయి. అయితే రీసెర్చ్ విభాగం అధిపతి డాక్టర్ ప్రసాద్ అండ్ టీం తమకు ప్రాణహాని ఉందని జనవరి 28న బంజారా హిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తాము తాగే టీ, కాఫీల్లో గుర్తించలేని పదార్థాలు కలుపుతున్నట్లు గుర్తించామన్నారు. ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించామన్నారు. తమ ప్రాణాలకు హాని ఉందని ఘంటాపథంగా చెప్పారు. ఇప్పుడు నేను కాఫీ కోసం అడిగాను. కాఫీ కోసం అంటే నోట్లో పెట్టగానే ఇది అనిపించింది. నేను దెన్ ఐ గాట్ సస్పిషియస్ అండ్ ఐ టోల్డ్ ఆయమ్మ, ఏంటి ఇలా ఉప్పుగా ఉన్నాయి, తీసేసేయండి. సో అప్పుడు దెన్ దే హ్యాడ్ డిస్కషన్ విత్ అదర్ పీపుల్ అండ్ దే థాట్ దట్ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ఇట్. మేము అప్పటి వరకు అనుకుంటుంది పర్హాప్స్ సాల్టే అనుకున్నాం. కానీ ఏమైందంటే ఆ పాలు విరగలేదు. మామూలుగా పాలు విరగాలి, సాల్ట్ వేస్తే విరగలేదు. దానివల్ల అది సాల్టా కాదా అన్న అనుమానం కూడా వచ్చింది. తర్వాత దాని మీద మేము డిస్కషన్ చేస్తున్నాం. ఎందుకంటే నా రూము లాక్ ట్యాంపర్ అయి ఉంది కొన్ని రోజుల ముందు, ఈ ఇన్సిడెంట్ అయ్యబోయే ముందు. మేము కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చాం, 28న ఎప్పుడు ఇచ్చాం. పోలీస్ వాళ్ళు అడిగారు ఎందుకని ఇన్ని రోజులైంది. ఈ ఇన్స్టిట్యూట్ పేరుకి మంచి విధానం కాదు, మనం స్ట్రైట్గా పోలీస్కి వెళ్తాను. వీ కంప్లైంట్ టు ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, హిజ్ నేమ్ ఈజ్ మిస్టర్ మురళీధర్. హీ డిడ్ నాట్ బాదర్ టు ఎంక్వైర్ అబౌట్ ఇట్. డాక్టర్ ప్రసాద్ అండ్ టీం చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? వారి ప్రాణాలకు హాని తలబెట్టేది ఎవరు? వారికి ఆ అవసరం ఏంటి? యాజమాన్య ప్రతినిధులకు అనుకూలంగా వ్యవహరించలేదనే కక్షతోనే తమపై కుట్ర చేస్తున్నారంటున్నారు డాక్టర్ ప్రసాద్. ఐ వాంట్ టు ఫ్రేమ్ మీ అప్ ఇన్ సంథింగ్ ఆర్ అదర్ థింగ్. ఈ సస్పిషన్తో వాట్ వీ థాట్ ఈస్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అదొకటే కాకుండా మాకు ఇయర్లీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, అప్రైజల్స్. మా స్టాఫ్కి తప్ప అందరికీ వెళ్ళినాయి. నేను అడుగుతున్నా కూడా దే ఆర్ నాట్ ఫెసిలిటేటింగ్ ఇట్ అస్. అది చేయట్లేదు. ఏంటంటే ఒక రకమైన ఆందోళన కలిగించాలి, ఒక రకమైన భయం కలిగించాలి వీళ్ళల్లో. కొంతమంది వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళి మనల్ని ఈ డిపార్ట్మెంట్ మానేయమంటాం, లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాం. బేసికలీ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ దే ఆర్ హెరాసింగ్ అస్, దే ఆర్ హ్యూమిలేటింగ్ అస్, దే ఆర్ ట్రైంగ్ టు ఐసోలేట్ అస్, దే ఆర్ సెండింగ్ థ్రెట్స్. డాక్టర్ ప్రసాద్ మాత్రమే కాదు, ఇతర సైంటిస్టులు, స్కాలర్లు కూడా తమ ప్రాణాలకు హాని ఉందంటున్నారు. కొన్నాళ్లుగా జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనమంటున్నారు. టీ, పాలలో ఏదో కలుపుతున్నారనే అనుమానాల్ని వ్యక్తం చేశారు. నేనే చూశాను. నేను ఇక్కడే కూర్చున్నాను కాఫీ పెట్టేటప్పుడు. ఆ కాఫీ సార్కి ఇచ్చొచ్చి సార్ సాల్టీగా ఉందని చెప్పేసి ఆయమ్మ చెప్పిందండి. అదైతే నేను కూడా తాగి చూస్తాను ఇవ్వని చెప్పి తీసుకున్నాను. నేను కూడా తాగాను. తాగకుండా కొంచెం టేస్ట్ చేశాను. బాగా కంప్లీట్ సాల్టీగా ఉంది. నెక్స్ట్ కొంచెం మిల్క్ ఉన్నాయి అందులో. ఆ మిల్క్ కూడా చూస్తాను ఇవ్వు అని చెప్పేసి ఆయమ్మకి చెప్పాను, సీత ఆయమ్మకి చెప్తే తను స్పూన్తో ఆ మిల్క్ కూడా తీసిచ్చింది. ఆ మిల్క్ కూడా ఇంకా ఎక్కువగా సాల్టీగా ఉంది. ఆ విషయాన్ని వెళ్ళి నేను ఇలా ఉంది అని చెప్పేసి సార్కి చెప్పానండి. ముందుగానే పసిగట్టాం కాబట్టి సరిపోయింది. అయినా ముందు ముందు ఇంకేం జరుగుతుందో అని హడలిపోతున్నారు స్కాలర్స్. ఎప్పుడు అలా జరగలేదండి. ఆ రోజు ఈవినింగ్ డిస్కషన్ కూడా అయింది. ఇంకా అందరూ ఉండి నాకు సాల్టీగా వచ్చిందంటే నాకు సాల్టీగా వచ్చిందని అందరం అప్పుడు డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు ఇంకా టేస్ట్ అయితే సాల్టీగా ఉంది, బట్ అది ఏంటి అన్నది ఎవరికి తెలియదు. అడిగాము, ఆవిడ ఉంది బై మిస్టేక్ ఏమైనా వేస్తారంటే అలా వేయలేదు అంతే. మరి అలాంటప్పుడు ఎలా జరిగింది ఇష్యూ అని చెప్పేసి ఇంకా అప్పటి నుండి మాకు డౌట్ వచ్చి ఇంకా సార్ కూడా అందరిని అడుగుతూనే ఉన్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామంటున్నారు రీసెర్చ్ విభాగం సిబ్బంది.
సో ఇలా ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరగడం వల్ల మేము ఆ రోజు దాన్ని ఇన్సిడెంట్ అనుకున్నాం, అంతే, ఏదో జస్ట్ ఒక యాక్సిడెంట్ లాగా అయ్యి ఉండొచ్చు అనుకున్నాం తప్ప అది తర్వాత మాకు అనుమానం వచ్చింది, ఇలా ఆ రోజు జరిగింది, రేపొద్దున మళ్ళీ జరగదు అని గ్యారంటీ ఏంటి అని. అంతే, అందుకని కంప్లైంట్ ఇచ్చాం. మా ఇంటర్నల్గా సెక్యూరిటీ వాళ్ళందరినీ అడిగాము, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అడిగాము, మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత మేము బయటకు వెళ్ళడం జరిగింది. ఒక ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిలోని ప్రధానమైన రీసెర్చ్ విభాగం చేసిన ఫిర్యాదు చర్చనీయాంశమైంది. మరోవైపు ఆసుపత్రిలో ఏం జరుగుతోందో అనే అనుమానాలకు తావిస్తోంది. ఇంత సీరియస్ ఫిర్యాదుపై పోలీసుల యాక్షన్ ఏంటన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇంకా విచారణ కొనసాగుతోందని కూల్ గా సెలవిచ్చారు బంజారాహిల్స్ పోలీసులు. రీసెర్చ్ వింగ్ పై కుట్ర పన్నాల్సిన అవసరం ఎవరికి? ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న బసవతారకం ఆసుపత్రిలో ప్రాణాలు తీసే కుట్ర జరుగుతోందా? ఇవి ఆరోపణలేనా, లేక అంతర్గత కలహాలు నిజంగానే విష ప్రయోగాల వరకు వెళ్లాయా? మరోవైపు ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ వింగ్ పరిశోధనలపై అనుమానాలు, ఆరోపణల వెనుక అసలు కారణాలేంటి? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పేదలకు పెద్ద దిక్కు, ఇందులో నో డౌట్. ఇక్కడి పరిశోధనలు సైతం ఎన్నో ప్రశంసలు అందుకున్నాయి, ఇందులోనూ సందేహం లేదు. అయితే సాక్షాత్ రీసెర్చ్ విభాగాధిపతే తనకు ప్రాణహాని ఉందని పోలీసుల్ని ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. ఆసుపత్రి యాజమాన్యం R&D మధ్య గ్యాప్ ఏర్పడ్డమే ఇలాంటి ఘటనలకు కారణమా అనే చర్చ జరుగుతోంది. రీసెర్చ్ విభాగంలో వేళ్లూనుకుపోయిన అవినీతే ఈ పరిస్థితులకు, పరిణామాలకు కారణమంటున్నారు డాక్టర్ ప్రసాద్. ఫేక్ రీసెర్చ్ల విషయంలో యాజమాన్యంలో కొందరు తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారాయన. కానీ నా దృష్టిలో అన్నది ఏంటంటే ఆయన ఆశయాలకి అనుగుణంగా జరగట్లేదు, ఆయన ఆశయాలకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. రామారావు గారి ఆశయాలకి కొన్ని విషయాలు సరైన పద్ధతిలో జరగట్లేదు. చాలా రీసెర్చ్ కరెక్ట్ కాదు, దెర్ ఇస్ అ రీసెర్చ్ ఫ్రాడ్ అండ్ దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ మీ టు బై సమ్ ఎక్విప్మెంట్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఆర్ అట్లీస్ట్ ఎట్ దట్ స్టేజ్ వీ కెనాట్ హ్యావ్ దట్ ఎక్విప్మెంట్. ఫేక్ రీసెర్చ్ అంటే మనం రీసెర్చ్ చేయకుండా రీసెర్చ్ చేసినట్టు డేటా చూపిస్తాం, లేకపోతే వేరే వాళ్ళ డేటా తీసుకొచ్చి మనం చేసినట్టు చూపిస్తాం. అవి కొన్ని వీళ్ళ ఒత్తిడి వల్ల చేయొచ్చు, కొన్ని వాళ్ళ మనస్తత్వం వల్ల కూడా. తాను ఇక్కడ బాధ్యతలు స్వీకరించక ముందు కూడా ఇక్కడ కొన్ని ఫేక్ రీసెర్చ్లు జరిగాయంటున్నారు డాక్టర్ ప్రసాద్. వీటిని సాక్ష్యాధారాలతో పాటు యాజమాన్యం ముందుంచామంటున్నారు. చేస్తున్న ప్రయోగాలు ఫలితాలను ఇవ్వకుండానే పేపర్లు సబ్మిట్ చేసిన ఘటనలు ఉన్నాయంటున్నారు. ఇలా తాను అనేక ఆధారాలతో వాటిని యాజమాన్యం దృష్టిలో పెట్టినా పట్టించుకోకుండా అలాంటి వాటికి తన్ను కూడా ప్రోత్సహించే పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు. ఫేక్ రీసెర్చ్ అంటే మనం రీసెర్చ్ చేయకుండా రీసెర్చ్ చేసినట్టు డేటా చూపిస్తాం, లేకపోతే వేరే వాళ్ళ డేటా తీసుకొచ్చి మనం చేసినట్టు చూపిస్తాం. అవి కొన్ని వీళ్ళ ఒత్తిడి వల్ల చేయొచ్చు, కొన్ని వాళ్ళ మనస్తత్వం వల్ల కూడా. ఇప్పుడు కొన్నిటికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్స్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కొత్త రెగ్యులేషన్స్ వచ్చినాయి, మీరు రీసెర్చ్ చూపించకపోతే యూ విల్ నాట్ గెట్ ప్రమోటెడ్. రీసెర్చ్ పేపర్లతో అనేక దేశాల నుంచి నిధులు సమకూరుతాయి, అందుకే ఫేక్ రీసెర్చ్ల ప్రోత్సాహం సాగుతోందంటున్నారు డాక్టర్ ప్రసాద్. తమ పరిశోధనలకు అడ్డుపడ్డమే కాకుండా తమ విభాగంలో ఉన్న వారందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని తాను ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దగ్గర నుంచి అందరి దృష్టికి తీసుకెళ్లానంటున్నారు. ఐఎమ్ సారీ టు సే దట్ the management or the administration did not even bother to ask us. Complete lack of apathy, or it's a design to be like that. అంతకుముందు కూడా నేను రాసిన లెటర్స్ అవి బోర్డు కూడా పంపించాను, దే సింప్లీ ఇగ్నోర్డ్ ఇట్. మేము నమ్మేది దేవుడు అనేవాడు ఉన్నాడు, ద గాడ్ ఈజ్ దేర్ అండ్ ట్రూత్ ఈజ్ విత్ అస్. వీ హ్యావ్ నో ఆప్షన్ బట్ టు కంటిన్యూ టు డూ వాట్ వీఆర్ డూయింగ్. బసవతారకం రీసెర్చ్ విభాగం, మరోవైపు ఆసుపత్రి చికిత్సా విభాగాల మధ్య ఏర్పడిన అంతరం, సమన్వయ లోపం ఆసుపత్రికి చాలా నష్టం తెచ్చే పరిస్థితులు ఉన్నాయంటున్నారు మరికొందరు. క్యాన్సర్ లాంటి రోగాలను గుర్తించి చికిత్స చేయడమే కాదు, వీటిని శోధించి మరిన్ని పరిష్కారాలు రీసెర్చ్ విభాగాలు కనుగొంటాయంటున్నారు. కానీ బసవతారకంలో ఇప్పుడు ఇలాంటి సమన్వయం లేదు, పెద్ద గ్యాప్ కనిపిస్తోంది. R&D అంటే అది క్యాన్సర్ స్టేజెస్ డిటెక్షన్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో వీ డోంట్, ఇది రీసెర్చ్ సింపుల్ రీసెర్చ్ కాదు అని ఒక్కొక్క వేరే రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసుకొని అప్పుడు డయాగ్నోస్టిక్ మార్కర్ దొరుకుతుంది. ఇది డయాగ్నోస్టిక్ మార్కర్ దొరికిన తర్వాత కూడా అగర్ క్లినికల్ శాంప్లింగ్, ది క్లినికల్ డేటా కావాలంటే ది హాస్పిటల్ అండ్ R&D దే హ్యావ్ టు వర్క్ టుగెదర్.
అది if they don't work together, sorry, pardon my Telugu, if they don't work together, it will be very difficult for the patient's survival. ప్రతిష్టాత్మక బస్వతారకంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆసుపత్రిలోని ఇన్ఛార్జ్ సీఈఓ లాంటి వారు కనీసం స్పందించడానికి కూడా ముందుకు రాకపోవడం మరింత చర్చకు దారితీస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులకు రీసెర్చ్ డిపార్ట్మెంటే కారణమంటోంది ఆసుపత్రి పాలకవర్గం. కొందరు అసమర్థులను నియమించుకోవడం వల్ల ఈ పరిణామాలన్నది వారి వాదన. తాము కూడా సమగ్ర విచారణ జరగాలని కోరుతున్నట్టు చెప్తున్నారు. దర్యాప్తులో నిజాలేంటో తెలుస్తాయన్నారు పాలకవర్గం ప్రతినిధులు. బసవతారకంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం చాలా కీలకమైంది. అయితే ఇక్కడ ఫేక్ రీసెర్చ్లు చేయించాల్సిన అవసరం లేదంటున్నారు ఆసుపత్రి పాలకవర్గ డైరెక్టర్ ఎంవీఎస్ఎస్ మూర్తి. అసమర్థులకు స్థానం కల్పించడం వల్లే ఇలాంటి గందరగోళ పరిస్థితులకు కారణమన్నారు. రీసెర్చ్ వింగ్ని ప్రారంభించి 8 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పుడు ప్రసాద్ అనే ఆయన ఒక ఆయన్ని డైరెక్టర్గా వేసుకుని అందులో 7-8 10 మందో పనిచేస్తున్నారు. ఆ వింగ్లో పనిచేస్తుంటే అందులో ఫలితాలు శూన్యం, ఏమి రాలా. 2 years బ్యాక్ మళ్ళీ మేమేం చేసామంటే దాన్ని ఇంకా హాస్పిటల్ నుంచి విడదీసి వేరే దానికి కొంత నిధి ఇచ్చి ఆ సిసిఎంబి వాళ్ళ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్డ్ ప్రొఫెసర్స్ని, మోహన్ రావు గారిని, పెద్ద వాళ్ళందరినీ అందులో డైరెక్టర్స్గా వేసి, అయ్యా ఈ రీసెర్చ్ వింగ్కి సహాయం చేయండి, దీనివల్ల మానవాళికి ఉపయోగపడుతుందని పెట్టాం. అది అక్కడ పనిచేసే వాళ్ళకి కొంచెం కంటగింపుగా ఉంటుంది. పనిచేయని వాడికి పనిచేసేవాడితో కలిపి పనిచేయమంటే వాడికి ఏదో పని అవసరం లేకుండా ఉంటుంది. డాక్టర్ ప్రసాద్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఒక్క సమర్థవంతమైన రీసెర్చ్ సాగలేదన్నారు ఎంవీఎస్ఎస్ మూర్తి. తన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమే ఆయన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ ప్రసాద్ చేరిన తర్వాత 8 ఏళ్ల క్రితం సమారమే చేరాడు. 1 సంవత్సరానికి ఇతను బండారం బయటపడింది. ఇతని వల్ల ఏమి పని జరగదు, శూన్యం అని. ఆయనకి నోటీస్ ఇచ్చారు, అయ్యా మీ వల్ల మాకు పని జరగట్లేదు, మీరు తగ్గిపోండి అని. అది నన్ను ఎలా తగ్గిపోమంటారు అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. అప్పుడు ఆ ఫేక్ కేసులు ఏంటంటే తనకు ప్రాణహాని ఉందని, తనకు లేకపోతే ఎవడో ఏదో కల్పించేశాడు, మత్తుమంది కల్పించేశాడని, లేకపోతే తప్పుడు కేసులు చేయమంటున్నారని, తప్పుడు రీసెర్చ్ చేయమంటున్నారని. తప్పుడు రీసెర్చ్ చేయమంటే నీ తప్పుడు పని చేయమంటే నువ్వు చేస్తావటయ్యా. దొంగ పడ్డ తర్వాత 6 నెలల తర్వాత కుక్క మురిగిందంటే ఏదో ఉంది కారణం దానికి. ఆవేళ ఎప్పుడైనా మొరగాలంటే ఆ రోజే మొరగాలి కుక్క, తప్పుడు పని జరిగిందని. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు డాక్టర్ మూర్తి. సమగ్ర విచారణ చేయాలని తాము కూడా పోలీసుల్ని కోరుతున్నామన్నారు. పోలీసుల్ని ఎంక్వైరీ చేయించాలి. ఇప్పుడు ఎంత చేసామో ఎంక్వైరీ చేసి వీడికి ఏమొచ్చిందో, ఎందుకు వచ్చిందో ఇదంతా కనుక్కుంటే అప్పుడు చెప్తారు కదా. నిజాలు తేలాలనే మేము కోరుకుంటున్నాం. 7 ఏళ్ల నుంచి తను వెళ్లకుండా తను ఇక్కడ జీతాలు తీసుకుంటుంటే ఆయనదేంటి ప్రతిష్ట, అతనేంటి రీసెర్చ్ డైరెక్టర్. ఏదేమైనా బస్వతారకం లాంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో సాగుతున్న వ్యవహారాలు, కీలక పరిణామాలు ఆసక్తిగా మారాయి. మరోవైపు ఈ పరిస్థితులు రోగులకు అందించే చికిత్సలపైన, సేవలపైన ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు వ్యక్తమవుతున్నాయి.